నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థనకి జవాబు దొరకట్లేదు. ఎందుకని? దేవుడు ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? ఆయన నన్ను ప్రేమించట్లేదా? నేనంటే ఆయనకి ఇష్టం లేదా? నేను చేసే ప్రార్థన తప్ప? ఇవి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఇంకొక విచిత్రమైన ప్రశ్న ఉంటుంది. దేవుణ్ణి నేను ఒకటి అడిగాను, కానీ దేవుడు నాకు ఇంకోటి ఇచ్చాడు. ఎందుకు అట్లా జరిగింది? నేను అడిగింది ఎందుకు ఇవ్వలేదు? నీ హృదయ వాంఛలు తీరుస్తాను అన్నాడు కదా దేవుడు. నా కోరిక ఒకటి కదా, నా కోరిక ఎందుకు తీర్చలేదు? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఈరోజు ఈ ప్రశ్నలకు మనం జవాబు చూద్దాం. నేను 3 రకాలైనటువంటి పరిచయాలు ఇస్తాను. ఈ పరిచయాలు 3 కూడా ఒక దాంట్లో సమ్మిళితమవుతాయి. ఆ సమ్మిళితమైనటువంటి దాంట్లోంచి మనం వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటిది యోహాను సువార్త గురించి చాలా సంక్షిప్తమైనటువంటి పరిచయం. మీకు తెలిసినట్లుగా యోహాను మిగిలిన సువార్తికులు అంటే మార్కు, మత్తయి, లూకా అదేంటండి తిరిగేసి చెప్పారు. ముందు మత్తయి కదా ఉన్నదని. ముందు బైబిల్లో మత్తయి ఉన్నది, కానీ మొదటగా రాసింది మార్కు, ఆ తర్వాత మత్తయి రాశాడు, ఆ తర్వాత లూకా రాశాడు. వీళ్ళు ముగ్గురు రాసిన ఒక 30 సంవత్సరాలకి యోహాను భక్తుడు రాశాడు. యోహాను భక్తుడికి యేసుప్రభు యొక్క పుట్టు పూర్వత్రాలు తనకి ప్రాముఖ్యం కాదు. యేసుప్రభు యొక్క భూమి మీద జరిగినటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన దేవుని కుమారుడని, ఈ లోకంలోకి వచ్చినటువంటి రక్షకుడని రుజువు చేయాలనేది తన యొక్క తపన. అందుకనే మొదటి వచనంలోనే తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అది రుజువు చేయాలి అనే తపన 21 అధ్యాయాలు ఆయన ముద్రించాడు. ఈ మైక్ ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎక్కడున్నాడు ఆయన? పిఏ సిస్టమ్ ఆయన. ఓకే, రైట్. సో ఆ ఉద్దేశంతో ఆయన ఈ యొక్క సువార్తను రాశాడు. 21 అధ్యాయాల్లో 21 విషయాలు ఉంటాయి. ఏంటా 21 విషయాలు అంటే? 7 సూచనలు ఉంటాయి, 7 సంభాషణలు ఉంటాయి, 7 సవాళ్ళు ఉంటాయి. 3 ఏళ్ళు 21. 7 సూచనలు అంటే 7 అద్భుత కార్యాలు. మొదటిది నీటిని ద్రాక్షారసంగా మార్చడం, రెండోది అధికారిని యొక్క బిడ్డను స్వస్థపరచడం, మూడోది 38 సంవత్సరాలుగా పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం, నాలుగోది 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టడం, ఐదోది నీటి మీద నడవటం, ఆరోది పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరచడం, ఏడోది చనిపోయినటువంటి లాజర్ని కుళ్ళిపోయే పరిస్థితిలో 4 రోజులు అయిన తర్వాత ఆయన్ని తిరిగి జీవంలోకి తీసుకురావటం. ఇది 7 అన్నమాట. అదేవిధంగా 7 సంభాషణలు. సమరయ స్త్రీతో మాట్లాడాడు, నికోదేముతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, తోమాతో మాట్లాడాడు. 7గురితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాడు. 7 సవాళ్ళు. నేనే జీవజలాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే నిత్య జీవాన్ని. ఈ విధంగా 7 సార్లు నేనే సత్యం, మార్గం, జీవం. ఈ విధంగా 7 సార్లు నేనే అని మాట్లాడాడు. 3 ఏళ్ళు 21. ఇది మనం చూసేదన్నమాట. అయితే ఈ 21 సూచనలో 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. సూచనలు అన్నట్లో ఒక సూచన చాలా గొప్పది, సవాళ్ళు అన్నట్లో ఒక సవాలు గొప్పది. ఈ సవాలు సూచన కలిసి ఉండేటువంటి ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. యోహాను సువార్తకి 21 అధ్యాయాలు అన్నాను కదా. 21 అధ్యాయాలు ఒక కొండలాగా చేస్తే, కొండలాగా అది ఎలా ఉంటుందంటే 11వ అధ్యాయం అన్నిటికంటే పైన ఉంటుంది. ఎందుకంటే 11వ అధ్యాయానికి ముందు 10 అధ్యాయాలు ఉంటాయి, 11వ అధ్యాయానికి 10 అధ్యాయాలు తర్వాత ఉంటాయి. అంటే యోహాను సువార్తకి సెంటర్, యోహాను సువార్తకు మధ్యలో ఉన్నది 11వ అధ్యాయం. 11వ అధ్యాయం యోహాను సువార్తలో చాలా కీలకమైనది. యోహాను సువార్తకి సెంట్రల్ అంటే చాలా ప్రాముఖ్యమైనది 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, చనిపోయి కుళ్ళిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపిన సన్నివేశం ఉన్నది 11వ అధ్యాయంలో. నేనే పునరుద్ధానమును జీవమును. ఆ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి నేనే అనేటువంటి మాటల్లో అతి గొప్పది అదే. అది కూడా ఇక్కడ ఉంటుంది 11వ అధ్యాయం. ఈరోజు ఆ 11వ అధ్యాయంలో 44 వచనాలు మనం నేర్చుకోబోతున్నాం. 44 వచనాలు, మొదటి వచనం నుంచి 44 వచనం దాకా. ఇప్పటికి ఒక పరిచయం అయిపోయింది. రెండో పరిచయం
ఇందులో ఈ 44 వచనాల్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఒక కథలాగా చెప్తాను. బేతనీ అనేటువంటి ఊర్లో మార్తా, మరియా, లాజర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. మార్తా అక్క, మరియా చెల్లి, లాజర్ మధ్యలో ఉండేవాడు అనమాట. వీళ్ళు బేతనీ అనేటువంటి ఊర్లో ఉండేవాళ్ళు. ఓకే. అయితే ఆ ఊర్లో యేసుప్రభు వారు తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండటం అలా చేసేవాడు. వాళ్ళంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళు యేసుప్రభుకి ఎక్కడో వేరే ఊర్లో ఉంటే కబురు పంపించారు. ఏమనంటే, అయ్యా మీరు బాగా ప్రేమిస్తున్నారే లాజరు, ఆయనకి బాగలేదు, మీరు రండి అని చెప్పారు. పనోళ్ళు వచ్చి చెప్పారు, ఏమండి లాజర్ గారికి బాగలేదు అని. ఎప్పుడైనా సరే ఎవరికైనా బాగలేదు అని అంటే కనుక మనం మంచి మాటలు చెప్పాలి. ఏమవుదులేండి, బాగుంటుందిలేండి, ఇలాంటి మాటలు చెప్పాలి. అలాంటి టైంలో చావు అనే పదం రాకూడదు ఎప్పుడు కూడా. బాగోలేదన్నప్పుడు చావు అనే మాట ఎందుకు వస్తుంది? రాకూడదు. కానీ యేసుప్రభు వారు ఆ పరిస్థితుల్లో చావు గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఇది చావు కోసం వచ్చింది కాదులే, దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు. అసలు ఆ మాట అప్పుడు ఉపయోగించకూడదు. యేసయ్య ఎందుకు ఉపయోగించేశాడు. ఉపయోగించిన తర్వాత ఇంకేమన్నాడంటే, అక్కడే ఉండిపోయాడు 2 రోజులు. తెలుసుదానికి లాజర్ బాగాలేదని, వెంటనే వెళ్ళాలని వెళ్ళలా. 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు అన్నాడు, అయ్యా లాజర్ నిద్రపోతున్నాడు, మనం లేపుదామని అన్నాడు. అంటే శిష్యులు అన్నాడు, నిద్రపోతున్నవాడు లేస్తాడు కదా, మీరు ఎందుకు వెళ్ళి లేపటం అన్నాడు. లేదు చచ్చిపోయాడు అని అన్నాడు. చచ్చిపోతే ఇప్పుడు మనం చేసేదేముంది అని అంటే, లేదు లేదు వెళ్దాము అని అన్నాడు. శిష్యులకి బేతనీకి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదనంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభుని రాళ్ళు తీసుకొని కొట్టబోయారు. అదే ఆ ప్రాంతంలోనే. ఎందుకంటే యేసుప్రభు వారు నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈయనేంటి ప్రతిసారి నేనే నేనే అని మాట్లాడతాడు, దేవుళ్ళలాగా మాట్లాడతాడని రాళ్ళు తీశారు. యేసుప్రభు వారు అన్నారు, నేను ఏమన్నాను కనుక మీకు అంత కోపం వచ్చింది నా మీద, ఎందుకు రాళ్ళు తీసుకున్నారంటే, నువ్వు మామూలు మనిషివి, దేవుళ్ళలాగా మాట్లాడుతున్నావు, దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే రాళ్ళు తీసాం అని అన్నారు. యేసయ్య మీద గురి పెట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టాలి అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళటం? అది శిష్యులకు ఉన్నటువంటి భయం. యేసుప్రభుని ఒక్కడనే కాదు, తర్వాత వీళ్ళని కూడా కొడతారు. అందుకనే చెడ్డ చిరాకు వచ్చి తోమ ఏమన్నాడు తెలుసా, పదండ్రా ఆయనతో పాటు మనం కూడా చద్దాం. ఇది ఆయన అన్నటువంటి మాట అన్నమాట. ఇది మొదటి 16 వచనాలు. 16 వచనాల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్పాను. ఈ 16 వచనాల్లో ఉన్నటువంటి విషయానికి నేను ఒక టైటిల్ ఇద్దాం అనుకున్నాను. గుర్తుపెట్టుకోండి, టైటిల్ ఏంటంటే, యేసయ్య ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయటం బట్టి అందరికీ ఆందోళనే. ఆలస్యాన్ని బట్టి వచ్చింది ఆందోళన. ఇది మొదటి 16 వచనాలకు ఉన్నటువంటి టైటిల్. ఈ మాట గుర్తుపెట్టుకుంటే 16 వచనాల్లో ఉన్న విషయం ఏంటో మీకు అర్థమైపోద్ది. సరే, 15 నుంచి 37 దాకా ఉన్నటువంటి విషయాలు ఏంటి చూద్దాం. యేసుప్రభు వారు 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి? బేతనీకి. ఊరు బయట ఉన్నప్పుడే మార్తకి ఎలాగో మొత్తానికి వార్త చేరింది. ఆమె పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది, యేసయ్యని కలుసుకుంది. యేసయ్యా నువ్వు 4 రోజుల క్రితం రావాల్సింది, మా తమ్ముడికి అప్పుడు బాగలేదు, అప్పుడు ముందు వచ్చినట్లయితే బాగుండేది అని చెప్పింది. యేసుప్రభు వారు అన్నారు, ఇప్పటికైనా ఏమైందిలే అమ్మా, చనిపోయిన లాజర్ తిరిగి లేస్తాడులే అన్నాడు. తెలుసులే మాకు, అంత్యదినాన్ని తిరిగి లేస్తాడులే అని కొంచెం ఎక్కువ మాట్లాడేసింది ఏమే. మాట్లాడితే అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని అని. ఇవన్నీ చెప్పిన తర్వాత మార్త వెళ్ళిపోయింది. మరియని తీసుకొచ్చింది. మరియ కూడా అదే మాట అంది, అయ్యా 4 రోజుల క్రితం వచ్చినట్లయితే బాగుండేది, మా అన్నయ్య బతుకుండేవాడు అని అన్నాడు. కానీ మరియకి యేసయ్య ఏం చెప్పలేదు, ఏడ్చేశాడు. ఎందుకంటే మరియ ఏడుస్తుంది, ఈయన కూడా ఏడుపు వచ్చింది. మార్తేమో బాగా వాగేసింది, ఈయన కూడా వాగేశాడు. మొత్తానికి మార్తని మరియని యేసయ్య ఆదరించాడు. రెండో భాగానికి నేను ఇవ్వాలనుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, ఆవేదనలో ఉన్న వారిని ఆదరించాడు. మొదటి భాగము ఆలస్యం చేయటం బట్టి వచ్చింది ఆందోళన. రెండో భాగం ఆవేదనలో ఉన్న వారిని ఆదరించాడు. ఇది రెండో భాగం. ఇక మూడో భాగం 38వ వచనం నుంచి 44వ వచనం దాకా. ఈ భాగంలో ఏం చేశాడు? ఎక్కడ పాతి పెట్టారు లాజర్ని అని అడిగారు. ఇదిగో అయ్యా అని అన్నారు. రాయి తీయండి అని అంటే మార్త అప్పటికే అంది, అయ్యో వద్దయ్యా, కంపు కొడుతుంది, మా తమ్ముడు కంపు కొడితే మేము చూడలేము, వద్దని అంటాడు. తీయండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు రాయి తీసేశాడు. అప్పుడు యేసయ్య ఆ సమాధి బయట నిలబడి, లాజరు బయటికి రా అని అన్నాడు.
మరి ఆయనకి ప్రేత వస్త్రాలు చుట్టారు కదా, వాటిని అలాగే పట్టుకొని ఆయన కుంటుకుంటూ బయటకు వచ్చాడు. వస్తే బట్టలు తీయండి అని అన్నాడు. వెళ్ళి తీసేశారు. అది మహా అద్భుతం. ఆ అద్భుతం చేయటం బట్టి యేసుప్రభు బయటికి వెళ్ళిన తర్వాత అందరూ మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని యేసయ్యను ఆరాధించడం మొదలుపెట్టారు. మూడో భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే అద్భుతం చేయటం బట్టి వచ్చింది ఆరాధన. అద్భుతం చేయటం బట్టి వచ్చింది ఆరాధన. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చే. మొదటిది ఆలస్యం చేయటం బట్టి వచ్చింది ఆందోళన. రెండోది ఆవేదనలో ఉన్న వారికి ఆదరణ. మూడోది అద్భుతం చేయటం బట్టి ఆరాధన. కాబట్టి ఈ 44 వచనాలు ఎక్కడ ఆరంభమవుతుందో తెలుసా? ఆలస్యము ఆందోళన. ఎక్కడ అంతమవుతుందో తెలుసా? అద్భుతము ఆరాధన. ఆవేదనలోంచి ఆరాధనలోకి, ఆందోళనలోంచి ఆరాధనలోకి ప్రయాణమే ఈ చిన్న సన్నివేశం. ఈ సన్నివేశాన్నే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతుంది. రెండో పరిచయం అయిపోయింది. మొదటిది యోహాను సువార్త గురించి చెప్పాను. రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పాను. ఇక మూడోది యేసుప్రభు వారు ఎక్కడున్నప్పుడు ఇది జరిగింది, అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి ఒక వచనం చూద్దామే. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగిన. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగిన. ఈ ఊరు పేరు బైబిల్లో కొత్త నిబంధనలో రాయలా. యోర్దాను అవలనున్న బేతనియా అనే మాటే రాశారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాశారు. యోర్దాను నది అవలనున్న బేతనియాలో అని ఊరు పేరు రాయలేదు. అక్కడున్నప్పుడు యేసయ్య దగ్గరికి సమాచారం వచ్చింది. ఏమని? లాజర్ కొంట్లో బాలేదని. అక్కడున్నప్పుడు యేసయ్య శిష్యులతో చెప్పాడు, మనం వెళ్దాం, ఇది దేవుని మహిమ కోసం జరగబోతుంది అనేది. ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటో తెలుసా? ఆ ఊరి పేరు బెత్ బరా. బెత్ బరా ఆ ఊరి పేరు. ఆ ఊరి పేరు కొత్త నిబంధనలో ఎక్కడ రాయలేదు. ఆ ఊరిని గిద్యోను కొన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఊరి పేరు బెత్ బరా. ఆ బెత్ బరా అనేటువంటి ఊరు చాలా ప్రాముఖ్యమైంది. బెత్ బరా అనేటువంటి ఊరు మొన్నే 1998వ సంవత్సరంలో, అంటే కేవలం 21 సంవత్సరాల క్రితం, 97వ సంవత్సరంలో తవ్వకాలు మొదలుపెట్టారు. 98వ సంవత్సరంలో దాని విషయాలన్నీ ప్రపంచానికి అందించాడు. 1997వ సంవత్సరం వరకు అది మట్టిలో కప్పబడిపోయి ఉంది. అక్కడ ఎక్కువ బాంబులు ఉండేవి, అందుకే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. దగ్గర 800 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా కూడా కప్పుబడిపోయి ఉన్నది. 800 సంవత్సరాలు. అయితే 1997వ సంవత్సరంలో అమెరికన్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఆ ప్రాంతం అంతా కూడా వెతకాలి అని నిర్ణయించుకున్నారు. 98లో విషయాలన్నీ బయటపడిపోయినాయి. చాలా గొప్ప విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు బెత్బరా అనేటువంటి ఊర్లో జరిగాయి. బెత్బరా అనే ఊర్లో 3 గొప్ప విషయాలు జరిగాయి. ఏమేం విషయాలు జరిగినాయో చూద్దాం. మొట్టమొదటిది, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగారు కదా. తిరిగిన తర్వాత మోషే చచ్చిపోయాడు. మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకుడైన తర్వాత వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో అంటే కానాన్లోకి ప్రవేశించారు. ఈ కానాన్లో ప్రవేశించడానికి ఒక నది దాటారు. దాని పేరు యోర్దాను. ఆ యోర్దాను నది ఎక్కడైతే దాటారో ఆ దాటిన ఊరు పేరే బెత్బరా. బెత్బరా అని అంటే దాటించే ఇల్లు అని అర్థం అన్నమాట. దాటించే ఇల్లు. బెత్ అనే మాటకి హీబ్రూ భాషలో అర్థం ఇల్లు అని. బరా అంటే దాటించేది, నింపేది. దాటించేది, నింపేది, అది దానికి ఉన్నటువంటి భావం అన్నమాట. అది దాటించింది వాళ్ళని. ఎక్కడి నుంచి? ఎడారి నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశములోకి దాటించింది. రెండో గొప్ప సంఘటన బెత్బరా అనే ఊర్లో జరిగింది ఏంటంటే, ఏలియా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త జీవితంలో ఒక గొప్ప విషయం ఉంది. ఏంటనంటే,
చచ్చిపోకుండా పరలోకంలోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఇద్దరు గురించి బైబిల్లో రాశారు. ఒక ఆయన పేరు హానోకు, ఇంకో ఆయన పేరు ఏలియా. ఏలియా ఆయన చచ్చిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఆయన పరలోకానికి వెళ్ళకముందు ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఆయన పేరు ఎలీషా. ఎలీషా వదిలిపెట్టేవాడు కాదు. ఈ అయ్యగారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోతాడు, నేను వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకుంటే చివరికి అంటాడు, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతున్నప్పుడు కనుక నువ్వు నన్ను చూడగలిగితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు. అలాగే జరిగింది. ఎలా అంటే బెత్బరా అనే ఊరు వచ్చినప్పుడు అగ్నిరథాలు వచ్చి ఏలియాను కొనిపోయాయి, అగ్నిరథాలు. అప్పుడు ఆయన చూశాడు. కాబట్టి భూమి మీద నుంచి పరలోకములోకి వాళ్ళు దాటింది బెత్బరా అనేటువంటి ఊరిలో. కాబట్టి అడవిలోంచి లేకపోతే ఎడారిలోంచి పాలు తేనెలు ప్రవహించు దేశములోకి దాటించింది ఆ ఊరు. ఈ భూమి మీద నుంచి పరలోకములోకి దాటించింది ఆ ఊరు. అది 2. ఇక 3వది అతి ప్రాముఖ్యమైనది అక్కడ జరిగింది ఏంటనంటే, యోర్దాను నది అవలనున్న బేతనియాలో అని ఉంది కదా. మీలో కొంతమంది ఇస్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఒకవేళ కనుక ఇస్రాయెల్ దేశంకి వెళ్తే ఒక చోటుకి తీసుకెళ్ళి యేసు ప్రభుని ఇక్కడే బాప్తిజం ఇచ్చారని చెప్తారు. అది అబద్ధం, అక్కడ జరగలేదు. యేసు ప్రభుకి బాప్తిజం ఇస్రాయెల్ దేశంలో ఇవ్వాల. యేసు ప్రభుకి బాప్తిజం యోర్దానులో ఇచ్చారు, యోర్దాను నదిలో ఇచ్చారు, యోర్దాను దేశంలో ఇచ్చారు. మీరు ఏమీ తొందరపడద్దు. యోర్దాను అనేది నది పేరు, యోర్దాను అనేది దేశం పేరు. అర్థమైందా? యోర్దాను అవలనున్న బేతనియాలో ఉన్నప్పుడు యోహాను యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అప్పుడు యేసయ్యకి అక్కడ బాప్తిస్మ ఇచ్చాడు. యేసయ్యకి ఇస్రాయెల్ దేశంలో బాప్తిస్మ ఇవ్వాల, యోర్దానులో ఉన్నప్పుడు బాప్తిస్మ ఇచ్చాడు. దాంట్లో కూడా ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం ఉన్నది. యేసయ్య పాపపు లోకములోకి వచ్చి అక్కడి నుంచి మనల్ని పవిత్ర లోకములోకి తీసుకెళ్ళటానికి వచ్చాడు. అందుకనే ఆయన యోర్దాను దేశములో యోర్దానులో బాప్తిసం తీసుకున్నాడు. అయితే అక్కడే బాప్తిసం తీసుకున్నాడు అనటానికి చాలా గొప్ప రుజువులు దొరికినాయి. 1998 సంవత్సరంలో 4 గుళ్ళు కట్టారు. గుళ్ళు అంటే ఈ గుళ్ళు కాదు, చర్చిలు కట్టారు. 4 ఒకదాని పక్కన ఒకటి కట్ల, ఒకదాని మీద ఒకటి కట్టారు. మొదటి గుడి క్రీస్తు శకం 300లో కట్టారు, 330. అది కూలగొట్టేసి 500లో ఇంకొక గుడి కట్టారు. దాన్ని కూలగొట్టేసి 700లో ఒక గుడి కట్టారు. దాన్ని కూలగొట్టేసి దాని మీద 1100లో ఒక గుడి కట్టారు. క్రీస్తు శకం 1200 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా దాన్ని మట్టితో కప్పెట్టేశారు. అయితే 4 గుళ్ళు ఒకదాని మీద ఒకటి ఎందుకు కట్టారు? అక్కడ ఆ ప్రాంతానికి ఎందుకు అంత ప్రాధాన్యత అని అంటే, అన్నిటికంటే కింద ఉన్నటువంటి గుడి భూమికి చాలా లోతుగా కట్టారు. ఎంత లోతుగా కట్టారంటే ఆ గుడికి వెళ్ళటానికి పైనుంచి కిందకి 28 మెట్లు. అంటే ఇప్పుడు స్టేజ్ మీద కిందకి రావడానికి 3 మెట్లు ఉన్నాయి కదా, అలాగా ఆ గుడి దగ్గర నుంచి పైకి వెళ్ళటానికి 28 మెట్లు ఎక్కాలి. అంత కిందకున్నది ఆ గుడి. ఆ గుడి 4 పెద్ద స్తంభాల మీద కట్టారు. ఈ 4 స్తంభాల మధ్యన ఉన్నటువంటి స్థలము శిలువాకారంలో ఉంటుంది. ఆ శిలువాకారంలో ఉన్నటువంటి స్థలములో నీళ్లు ఉండేటట్లు అక్కడ మనకి సూచనలు ఉన్నాయి. నీళ్ళల్లో ఈ గుడి ఎందుకు కట్టారు? ఇది మనకు వచ్చే అనుమానం. జాగ్రత్తగా చూస్తే ఆ గుడి ఎందుకు అక్కడ కట్టారంటే, యేసు ప్రభు వారికి కరెక్ట్గా అక్కడ బాప్తిసం ఇచ్చారు, అందుకని ఆ గుడిని అక్కడ కట్టారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట పరలోకము నుంచి యెహోవా దేవుడు పలికింది అక్కడే. పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసు ప్రభు మీదకి వచ్చింది అక్కడే. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది అక్కడే. అలాంటి దివ్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు లాజర్కి బాలేదు అనేటువంటి సమాచారం అందింది. అక్కడున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, ఏం కంగారు పడద్దు, ఇది దేవుని కుమారుడికి మహిమ కలగటానికి ఇది వచ్చింది, దేవుని యొక్క నామాన్ని బయటకు వ్యక్తం చేయడానికి ఇక్కడ వచ్చిందని, ఒక గొప్ప పాఠాన్ని ఇక్కడ నేర్పించబోతున్నాడని యేసయ్య అక్కడ సూచన ఇచ్చాడు. ఇప్పుడు నేను 3 రకాలైనటువంటి పరిచయాలు ఇచ్చాను. ఒకటి యోహాను సువార్త గురించి,
రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయం గురించి, మూడోది బెత్బరా అనేటువంటి ఊరు గురించి. ఈ 3 పరిచయాలను బట్టి మీరు ఒక చిన్న పాఠం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే 44 వచనాలు మనం ధ్యానం చేయడానికి టైం సరిపోదు. కాకపోతే మీరు ఒక పని చేయాలి. ఏంటి అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి ఎంత ఆలస్యమైన ఒక పని చేయాలి. ఏంటి అని అంటే మీకులో ఎంతమందికి చదవటం వచ్చి చెప్పండి. మామూలుగా చదవటం, న్యూస్ పేపర్ కానీ, ఎవరైనా ఉత్తరం రాస్తే ఉత్తరం కానీ, ఎస్ఎంఎస్ పంపిస్తే మెసేజ్ కానీ, వాట్సాప్లో చదవటం కానీ ఎంతమందికి వస్తుందో చేతులు ఎత్తండి. ఎత్తారా? అలాగే ఎత్తి పట్టుకోండి. అంటే చేతులు ఎత్తని వాళ్ళకి చదువు రాదు అని అర్థం, చేతులు ఎత్తని వాళ్ళకి చదవటం రాదు అని అర్థం, లేదా మీకు పక్షవాతం ఉంది అని అర్థం, లేకపోతే మీకు ఒళ్ళు కొవ్వు అని అర్థం, లేకపోతే మీకు చెవుడు అని అర్థం. నాకు చెవుడు లేదండి, ఒళ్ళు కొవ్వు లేదండి, నాకు పక్షవాతం లేదండి, నాకు చదువు రాదండి, మేము చదువు సంజ లేని వాళ్ళం అనేవాళ్ళు చేతులు దించి ఉంచండి. ఓకే, చదువు ఉంది అన్నవాళ్ళు చేతులు అలాగే ఉంచండి. కొద్దిసేపు ఎత్తుంచితే నష్టమేం లేదు. ఎత్తుంచారు కదా. ఇప్పుడు ఇంకొక మాట, చేతులు ఎత్తుంచినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసైతో ఒక మాట చెప్పండి. ఏసయ్య, నేను ఇంటికి వెళ్ళి ఈ 44 వచనాలు 3 సార్లు చదువుతా. చెప్పండి ఒకసారి. ఈ 44 వచనాలు 3 సార్లు చదువుతా. ఎవరితో చెప్పారు ఈ మాట? మీరు దింపేయండి. మీరు గనక నెరవేర్చలేదనుకోండి, ఏసై చూసుకుంటాడు మీ సంగతి. అర్థమైందా? నాదేం లేదు. నేను అందుకే చాలా మర్యాదగా ఉందాం అనుకుంటున్నాను ఈరోజు. అస్సలు మిమ్మల్ని ఏం అనకూడదు అనుకున్నాను. చాలా చాలా ప్రేమపూరితంగా మాట్లాడదామని అనుకున్నాను. అందుకనే చాలా ప్రేమపూరితంగా మాట్లాడతాను. ఏసే మంచోడు కాదు తెలుసా. మీరు కనుక సరిగ్గా నమ్మకంగా లేరనుకో, జకరియా మీద కోపం వస్తే ఆయన నోరు పడగొట్టేశాడు. అవునా కదా? జాగ్రత్త, మీ నోరు పడిపోద్ది, లేకపోతే మీ కళ్ళు పోతాయి, లేకపోతే మీకు పక్షవాతం వస్తుంది, కుష్టి వ్యాధి వస్తుంది, ఇంకేమైనా రావచ్చు. ఇదేమీ రాకూడదంటే ఈ 44 వచనాలు ఎన్నిసార్లు చదవాలి? మీకు ఇంకేమైనా అనుమానం ఉందా? 3 సార్లే. ఏ 44 వచనాలు? యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44 దాకా. ఎన్నిసార్లు చదవాలి? 3 సార్లు చదవాలని ఇప్పటికి 5 సార్లు చెప్పారు. కాబట్టి నాకు తెలియదండి. ఏదండి మళ్ళోసారి అన్నారంటే నువ్వు పందికొక్కు అని అర్థం అనమాట. బాగా బలిసి అని మిమ్మల్ని అంట్లా, అలా ఉన్నవాళ్ళు అని చెప్తున్నాను అంతే. బలిసింది మీకు బాగా అని అర్థం అనమాట. కొవ్వెక్కువైంది అని అర్థం అన్నట్టు. విన్నారు కదా? 44 వచనాలు 3 సార్లు ఇంటికెళ్ళి చదివి అప్పుడు పడుకోవాలి. నిద్ర వస్తే ఏం చేయాలి? ముఖం మీద నీళ్లు పోసుకొని కడుక్కొని మళ్ళీ చదివి అప్పుడు పడుకోవాలి. బాగా తినుండి ఉంటారు కదా, ఫ్రీగా పెట్టారని, అందుకే నిద్ర వస్తుంది. పడుకోవద్దు, పందుకొక్కల్లాగా వ్యవహరించొద్దు, మనుషుల్లాగా ఉండండి. అందుకని అన్నానంటే ఎన్నిసార్లు 44 వచనాలు అన్నీ నేను ధ్యానం చేయలేను. మహా అయితే ఒక 10 వచనాలు ధ్యానం చేస్తా దీంట్లో 44లో. దాని నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. 11వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఓకే, తీయండి. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీయండి. బైబిల్ లేనివాళ్ళు మొబైల్ తీసి చూడండి. మొబైల్ తీసి ఎవరితో అయినా చాట్ చేసినా, దాంట్లో వాట్సాప్ చూస్తున్నా, దాంట్లో ఇంకా వేరే బొమ్మలు ఏమన్నా చూస్తున్నా, మీ కళ్ళు పోను, మీకు కుష్టి వ్యాధి రాను. అర్థమైందా? మీకు పక్షవాతం వచ్చేయను. అది పరిస్థితి. మీరు మొబైల్ ఒకవేళ తీస్తే కేవలం బైబిల్ యాప్పే తీయాలి. యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని తీయాలి. బైబిల్ మా మొబైల్లో లేదు, నా చేతిలో బైబిల్ లేదనంటే పక్కోళ్ళ దగ్గర బైబిల్ చూడండి. మీ కళ్ళు బైబిల్ చూడాలి ఖచ్చితంగా. నాకు చదువు రాదు అంటే కూడా బైబిల్ చూడండి. ప్రతి ఒక్కరి కళ్ళు బైబిల్ మీదకి వెళ్ళాలి. ఓకే, ఇంకా వేరేదేం చూడకూడదు. నా ముఖం కూడా చూడొద్దు, అస్సలు చూడొద్దు. చూడండి, బైబిల్ చూడండి. నేను చదువుతాను, 4 వచనాలు చదువుతాను, ఆ తర్వాత ఆ 4 వచనాలు వర్ణిస్తాను. 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. అతని అక్క చెల్లెండ్రు అంటే లాజరు యొక్క అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను ఆమె సోదరిని లాజర్ని ప్రేమించను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు
తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. రైట్. ఈ 4 వచనాల్లోంచి ఎన్ని పాఠాలు నేర్చుకుంటామో మనం చూద్దాం. మొదటిది చూద్దాం. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఈ మాటలు చదివినప్పుడు మీకేమనిపించిందో తెలియదు, కానీ నేను మాత్రం 2-3 సార్లు చదివాను, నేను చదువుతుంది కరెక్టేనా అని. ఎందుకనంటే ఏసే ప్రేమించేవాడికి రోగం వస్తుందా? ఏసయ్య ఇష్టపడే వాళ్ళకి జబ్బులు ఉంటాయా? ఏసయ్య ప్రేమించేవాడికి కష్టాలు ఉంటాయా? ఇది నాకు వచ్చినటువంటి అనుమానం. జాగ్రత్తగా చూస్తే కరెక్టే, ఏసే ప్రేమిస్తున్నాడు. అదే మాట 5వ వచనంలో చూసాం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజర్ని ప్రేమించను. మార్త సహోదరిని ఎవరు? మరియా. ఇంకెవరు? 3వ వ్యక్తి లాజరు. ఈ ముగ్గురిని ఏసే ప్రేమిస్తున్నాడు. ఏసే ప్రేమిస్తున్నా ఏసయ్య ఇష్టపడినటువంటి కుటుంబమైన ఆ కుటుంబంలో సమస్య వచ్చిందా లేదా? వచ్చింది, వస్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? మీకు సమస్యలు ఉన్నాయా? లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? మీకు రోగం ఉందా? లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా రోగం ఉన్నదా? ఎప్పుడైనా అలాంటి రోగం ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేశారా? ప్రభువా, నేనంటే నీకు ఇష్టం కదా, నాకెందుకు రోగం వచ్చింది? నువ్వంటే మా నాన్నకి బాగా ఇష్టం కదా, ఎందుకు రోగం తెప్పించావు? మేము రోజు బైబిల్ చదువుకుంటాం కదా, ఎందుకు రోగం వచ్చింది? నిన్ను ఎంతో మేము ప్రేమిస్తున్నాం కదా, ఎందుకు సమస్యలు వచ్చాయి? ఇలాంటి మాట అన్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రేమించే వాళ్ళకు కూడా వస్తాయి సమస్యలు, ప్రేమించే వాళ్ళకు కూడా వస్తాయి ఈ కష్టాలు. దాంట్లో ఎటువంటి సందిగ్ధం లేదు. కాబట్టి మీరు ఇలాంటి లేనిపోయిన అనుమానం తెచ్చుకోవద్దు. సాతానుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక అనుమానం తెస్తాడు. ఏమని తెస్తాడు తెలుసా? అదిగో చూసావా, నువ్వు అనవసరంగా ఏసైని ప్రేమించావు, ఏసై ప్రేమిస్తే నీకు వచ్చింది ఏమన్నా ఉందా లాభం? ఏమీ లేదు. మీలో కొంతమంది మీరు ప్రార్థన చేసినప్పుడు కష్టం వస్తే, మీరు ప్రార్థన చేసినప్పుడు ఇబ్బంది వస్తే, ఈ దేవుడు ఏం చేశాడు, నాకు ప్రార్థన చేస్తే కష్టాలు ఎక్కువైనాయి, ప్రార్థన చేస్తే ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, కాబట్టి మానేస్తా, కాబట్టి వదిలేస్తా, కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా అని చిరాకులో, బాధలో, ఆ విధమైనటువంటి నిరాశలో దేవుడికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి ఆలోచనల ఈరోజు ఎవరన్నా కూర్చున్నారేమో ఇక్కడ, ఒకసారి గమనించండి. అలాంటి పిచ్చి పని మాత్రం చేయొద్దు. అలాంటి పిచ్చి ఆలోచన సాతానుడిస్తాడు, అలాంటి చెడ్డ ఆలోచన సాతానుడిస్తాడు. అదిగో చూడు, ఏసై నిన్ను ప్రేమించట్లేదు అని. మరి మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏసై ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు నాకు కష్టం వచ్చింది? ఏసై ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు ఆలస్యం అయ్యింది? ఇది మీకు వచ్చేటువంటి అనుమానం. చూద్దాం ఏం జరిగిందో. 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందనను. యేసయ్య అలాంటి పరిస్థితుల్లో చావు గురించి ఎందుకు అన్నాడు? అలాంటి పరిస్థితుల్లో యేసయ్య నోట్లో చావు గురించి రావచ్చా? చిచ్చి ఎందుకు వచ్చింది? తెలుగులో ఒక సామెత ఉంది, పెండ్లి కొడుకుని అన్నారంట, శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో బూతు మాట తిట్టాడంట. అది తెలుగులో సామెత. అర్థమైందా? అలాంటి చెడ్డగా ఎందుకు అన్నాడు యేసయ్య? చావు గురించి ఎందుకు ప్రస్తావించాడో మీకు చెప్తా, కాస్త చరిత్ర చెప్తా. బేతనీ నుంచి బెత్బరా అనే ఊరు వెళ్ళటానికి 1 రోజు ప్రయాణం. బేతనీ నుంచి బెత్బరా వెళ్ళటానికి 1 రోజు ప్రయాణం. యేసయ్య బెత్బరాలో ఉన్నాడు. బేతనీలో మార్తా మరియా 2 కుర్రోళ్ళని ఇచ్చి పంపించారు. వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరిన 2-3 గంటలకి లాజరు చచ్చిపోయాడు. యేసయ్య దగ్గరికి ఆ పనోళ్ళు వెళ్ళేప్పటికి లాజరు ఏమైపోయాడు? చచ్చిపోయి ఉన్నాడు. అందుకే యేసయ్య ఆ మాట అన్నాడు, చచ్చిపోయాడులే, కానీ ఇది చావు కోసం వచ్చింది కాదు, ఈ చావులోంచి బయటకు వచ్చేస్తాడులే దేవుని మహిమ కోసం. చూడండి ఆయన ఏమన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని అన్నాడు. ఎందుకంటే యేసయ్యకి తెలుసు ఆ చావులోంచి లాజర్ని బయటికి లేవబోతున్నాడని. మీకు ఎవరు చెప్పారు సార్ ఇది 1 రోజు ప్రయాణమని, అప్పటికే లాజర్ చచ్చిపోయాడని? ఏమి లేదు, లెక్కలేస్తే నాకు అర్థమైపోయింది. ఎలా అర్థమైపోయిందంటే, వాళ్ళు వచ్చి చెప్పారు కదా, చెప్పిన తర్వాత యేసయ్య ఇంకెన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ? 2 రోజులు ఉండిపోయాడు. వాళ్ళు వచ్చినప్పుడు 1 రోజు,
2 రోజులు ఉండిపోయాడు. ఆ తర్వాత యేసయ్య ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 1 రోజు, మొత్తం ఎన్ని రోజులైంది? 4 రోజులు. యేసయ్య సమాధి మీద రాయి తీయమన్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటి? చనిపోయి 4 రోజులైంది. లెక్క సరిపోలా? సరిపోయింది. కాబట్టి లాజరు ఆ రోజే చచ్చిపోయాడు. అక్కడికి వచ్చేటప్పటికే లాజర్ చావు అయిపోయింది. యేసయ్యకి ఆ విషయం తెలుసు, అందుకని ఆ మాట అన్నాడు, ఇది చావు కోసం వచ్చింది కాదులే, అంటే ఇది అంతం కోసం వచ్చింది కాదులే, ఇది దుఃఖం కోసం వచ్చింది కాదులే, ఇది నీలో బాధను కలిగించడానికి వచ్చింది కాదులే, ఇది దేవుని మహిమ కోసం వచ్చింది అని చెప్తున్నాడు. ఈ ఆలస్యం వీళ్ళకి మంచిదే అయ్యింది. ఎందుకు అనంటే 4 రోజుల తర్వాత లాజర్ని లేపితే అది మహా అద్భుతం అయి కూర్చుంది. కాబట్టి ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, మీ జీవితంలో మీ ప్రార్థనకి వచ్చేటువంటి ఆలస్యాలు, అది గొప్ప కార్యానికే కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఆలస్యం 2 విధాలుగా మంచిది. ఆలస్యం 2 విధాలుగా మంచిది. ఎందుకు 2 విధాలుగా మంచిది? ఒకటి ఎందుకు మంచిదంటే, అడిగిన మొదటిసారే ఏదైనా దేవుడు ఇచ్చేశాడు అనుకోండి, దానికి విలువ ఉంటుందా? ఉండదు. 10 సార్లు అడిగితే దాని గురించి పదే పదే అడిగాం కాబట్టి విలువ ఎక్కువ అవుతుంది, గొప్పతనం ఎక్కువ అవుతుంది. దాని విలువను గుర్తించాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఇంకొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? వెంటనే ఇస్తే ఏదో నష్టం కలిగేటట్లుంది, వెంటనే జరిగితే ఏదో నష్టం కలిగేటట్లుంది, అందుకే ఆలస్యం చేశాడు. ఆలస్యం మన జీవితానికి మంచిదే. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఆలస్యాలు అయినాయి. ఈ ఆలస్యాలు నాకు మేలుని కలిగించింది కానీ ఎప్పుడు కూడా బాధని కలిగించలేదు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి నేను ఒరిస్సా వెళ్ళాను. ఒరిస్సా వెళితే అక్కడ 3 రోజులు వాక్యం బోధించాం. అంతకుముందే గొప్పగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. 507 చర్చిలు తగలబెట్టేశారు ఒకేసారి. 507 చర్చిలు తగలబెట్టారు. చాలామంది అమ్మాయిల్ని రేప్ చేసేశారు, చాలామంది అమ్మాయిలు. నేను ఒక అమ్మాయితో మాట్లాడాను, మృణాలిని అనే అమ్మాయితో. ఆ అమ్మాయిని ఎంతమంది రేప్ చేశారో తెలీదు. ఆ అమ్మాయికి 7 రేప్ చేసేదాకా మెళుకు ఉంది. ఆ తర్వాత అమ్మాయికి మెళుకు లేదు. ఆ అమ్మాయిని రేప్ చేసి మంటలో పడేస్తే సగం కాలిపోయిన తర్వాత ఎవరో బయటికి లాగారు. ఆ అమ్మాయిని 2 సంవత్సరాలు హాస్పిటల్లో పెట్టి 64 ఆపరేషన్లు చేస్తే ఆమె నెమ్మదిగా ఆమె మాట్లాడుతూ మొదలుపెట్టింది, మృణాలిని. ఆ అమ్మాయిలో DNA టెస్టింగ్లు చేస్తే డాక్టర్ల అంచనా ప్రకారం ఆ అమ్మాయిని 11 మంది రేప్ చేశారు. ఆ అమ్మాయి వయసు ఎంత తెలుసా? 14 ఏళ్ళు అంతే. 10వ క్లాస్కి ఇంకా రాలేదు. 9వ క్లాస్ చదివే అమ్మాయిని 11 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అంత భయంకరమైనటువంటి దాడులు జరిగాయి ఒరిస్సాలో. వాళ్ళ మధ్యన సువార్త పరిచర్యకి వెళ్ళాను. ఒక 3 నెలల వరకు ఒక్క చోట కూడా చర్చి తెరవలేదు. చర్చి తెరిస్తే చంపేస్తామన్నారు. అలాంటి పరిస్థితిలో 3 నెలల తర్వాత ఒక చర్చిలో వాక్యం బోధించడానికి నన్ను అడిగారు. ధైర్యం చేసి వెళ్ళాను నేను. అలా వెళ్ళటం అనేది నిజంగా చావుతో చెలగాటం ఆడటమే. 233 మంది బాప్తీసం తీసుకున్నారు 3 రోజులు కూడికలో. అర్థమైందా? అయిపోయిన తర్వాత నేను ఆ చర్చి నుంచి కిందకొచ్చి, కిందకంటే కొండ మీద ఉంటుంది అది, కిందకొచ్చి నేను ట్రైన్ ఎక్కి రావాలన్నమాట. కిందకు వస్తూ ఉన్నప్పుడు దారిలో 3 చోట్ల గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద శిబిరాలు కట్టారు, కాలిపోయిన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఉండటానికి. ఆ శిబిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను అనమాట. 2 చోట్ల ప్రార్థన చేశా, 3వ చోటకి వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉంటే దారిలో ఒక చిన్న అమ్మాయి 11 ఏళ్ళు ఉంటే అనుకుంటా, ఆ అమ్మాయి చెయ్యి పెట్టింది. మా డ్రైవర్ దూరం నుంచి చూసి, ఈ అమ్మాయి మన చర్చికి వచ్చే అమ్మాయి అన్నాడు. ఆపు అన్నాను. ఆపాడు. ఆ పాపను దగ్గరికి పిలిచి, ఏంటమ్మా అన్న, మా మమ్మీ సగం కాలిపోయి ఉంది, ఇంట్లోనే ఉన్నది, హాస్పిటల్ తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు, ఎవరు మా అమ్మని చూడటానికి రావట్లేదు, మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నది. నాకు చాలా జాలి అనిపించి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది, ఏదో మొత్తానికి పసుపు ఏదో రాసింది, అలాగ నయం అవుతుంది. ఎందుకంటే అప్పటికి 3 నెలలు అయింది కాబట్టి కాస్త నయం అవుతుంది. 2-3 ఇంజక్షన్లు ఇచ్చారంట ఎవరో వచ్చి, ఆమెకి సెప్టిక్ కాకుండా అలాగున్నది. సరే, అమ్మాయికి ప్రార్థన చేస్తే
ఈలోగా ఈ చిన్న పాప 11 ఏళ్ల పాప లోనకెళ్ళి ఒక చిన్న గ్లాసులో టీ కాసుకొని వచ్చింది. చాలా ముద్దుగా అనిపించింది. ఆ పాపని దగ్గరికి తీసుకొని టీ తాగుతూ ఉంటే మా డ్రైవరు, సార్ ఏంటి సార్ మీరు తాపిగా కూర్చున్నారు, లేట్ అయిపోతుంది సార్, ఆలస్యం అయిపోతుంది అన్నాడు. ఆగవా అని మా డ్రైవర్ని తిట్టి నేను టీ తాగుతూ ఈ పాపతో మాట్లాడుతున్నాను. ఈలోగా మా డ్రైవర్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాడు, సిగ్నల్స్ ఏం అందట్లేదని గట్టిగా అరుస్తున్నాడు. అంటున్నాడు. పిలిచి ఏమైందయ్యా అని అన్నాడు. సార్ ఇప్పుడు మనం ఇంకో శిబిరానికి వెళ్ళాలి కదా, ఆ శిబిరంలో మీకోసం ఒక మంచం వేశారంట, ఆ మంచం మీద ఒక దుప్పటి వేశారంట, ఆ మంచం మీద మీరు కూర్చుంటే చాలామంది చుట్టూ గుమ్ము గుడితే ప్రార్థన చేయాలి అని అనుకున్నారంట. ఓకే, ఇప్పుడు ఏమైంది అన్నారు. సార్ ఇప్పుడే ఆ మంచం కింద ఒక బాంబు పేలిందంట, ఆ బాంబు పేలటం బట్టి ఒక ముసలతను ఆ మంచం మీద కూర్చున్న అతను చచ్చిపోయాడు అని అన్నారు. ఆ బాంబు ఎందుకు పేలింది అని అంటే, ఆ బాంబు అసలు మీకోసం పెట్టారు. ఒకవేళ మనం ఇప్పుడు ఆగకపోతే తిన్నగా వెళ్ళిపోయినట్లయితే మీరు ఆ మంచం మీద కూర్చొని ఉండేవాళ్ళు, మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇది ఆయన అన్నటువంటి మాట. ఆలస్యం నాకు ఆశీర్వాదమే కానీ ఆలస్యం నాకు చావుని తీసుకొని రాలేదు. మీ జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం కలుగుద్ది. అది మీకు దేవుడు ఏదో మేలుని దాచి ఉంచాడు, ఇంకా ఉన్నతమైనటువంటి మేలుని దాచి ఉంచాడు. అందుకే ఇది జరిగింది.